ఒకసారి ఈ వీడియోని అయితే చూడండి. గత రాత్రి 11:30కి నైట్ 11:30కి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్ గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు. ఆ అమ్మాయి పేరు తేజశ్రీ. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్గొండ జిల్లా. ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. ఇక్కడ చనిపోయిన పేరు అంజలి, ఎవరైతే చంపారు అని పోలీసులు చెప్తున్నారో అబ్బాయి పేరు వచ్చి శివ, అమ్మాయి పేరు వచ్చి తేజశ్రీ. ఈ శివ వచ్చేసేసి డీజే ప్లే చేస్తూ ఉంటాడు. అలాగే ఈ తేజశ్రీ అనే ఆమె 10th క్లాస్ అయితే చదువుతుంది. ఆమెకు ఒక చెల్లి కూడా ఉంది. ఇక ఆమె తల్లి అయినటువంటి అంజలి అనే ఆమె సామాజిక కళాకారిణి. ఈ వీడియోలో నేను సింపుల్ గా చెప్తాను. ఇంకా ఎక్కువగా మనం దేని మీద డిస్కస్ చేద్దామంటే ఈ సమాజం ఏమైపోతుంది అనే దాని మీద అయితే డిస్కస్ చేద్దాము. మనం మొదట్లో ఒక వీడియోని అయితే చూసాం కదా. ఆ వీడియోలో అంజలి అనే ఆమెను తేజశ్రీను తన లవర్ అయినటువంటి శివ సహాయంతో తేజశ్రీ అయినటువంటి 10th క్లాస్ చదువుతున్న ఆమె చంపివేసింది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఈమె జువైనల్ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. అసలు అక్కడ ఏం జరిగిందనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రీసెంట్గా జరిగిన ఇష్యూస్ గురించి అయితే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఎవరైతే చనిపోయారో ఆమె పేరు అంజలి. ఆమె వెస్ట్ గోదావరికి చెందిన వ్యక్తి. అయితే ఈమె మొదట్లో శివ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ శివతో ఆమెకు తన పెద్ద కూతురు అయినటువంటి తేజశ్రీ అయితే జన్మించింది. అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం కదా తేజశ్రీ అని. సో ఆమె అయితే జన్మించింది. దాని తర్వాత తన భర్త మరణించడంతో వేరే వ్యక్తిని అయితే పెళ్లి చేసుకుంది. సో అతనితో పాటు ఆమె హైదరాబాద్ లో నివసిస్తూ ఉంది. బేకరీలో కేక్ మేకర్ గా పనిచేస్తున్నాడు. అంజలి అనే ఆమె సామాజిక కళాకారిణి. తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఆమె ఫోక్ సింగర్. చాకలి ఐలమ్మ అని మీరు పేరు వినే ఉంటారు. ఆమె యొక్క ముని మనవరాలు. ఆమె ఏరియాలో మంచి పేరైతే ఉంది. అలాగే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి మంచి సపోర్ట్ కూడా ఉంది. సో ఈ విధంగానైతే వాళ్ళైతే అక్కడ జీవిస్తున్నారు. ఇలా జీవిస్తున్న క్రమంలో ఆమెకు చిన్న కుమార్తె అయితే పుట్టింది. ఈమె చిన్న కుమార్తె పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలకు అనే వ్యక్తి కూడా మరణించాడు రోడ్ యాక్సిడెంట్ లో. ఇక ఆమె తన 2 కూతుర్లను పెట్టుకుని హైదరాబాద్ లో బతుకుతూ ఉంది. ఇదే క్రమంలో తన పెద్ద కూతురు అయినటువంటి అంటే తేజశ్రీ 10th క్లాస్ అయితే చదువుతుంది. ఆమె ఎక్కువగా సెల్ ఫోన్ అయితే వాడుతూ ఉండేదంట. ఇలా వాడుతున్న క్రమంలో ఆమె శివ అనే వ్యక్తిని ప్రేమిస్తుందని ఆమె తల్లి అయినటువంటి అంజలికి అయితే తెలిసింది. సో ఆమె తన కూతురిని మందలించడంతో ఆమె తన తల్లి పైన కోపం అయితే పెంచుకుంది. తన తల్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని తన లవర్ అయినటువంటి శివతో చెప్తూ ఉండేది తేజశ్రీ. సో వీళ్ళిద్దరూ కలిపి ఆమె తల్లి పైన కోపం అయితే పెంచుకున్నారు. అంతేకాకుండా తేజశ్రీ తన సెల్ ఫోన్ ని స్కూల్ కూడా తీసుకువెళ్లేదంట. అయితే ఒక రోజు అంజలి తేజశ్రీ చదువుతున్న స్కూల్ కి వెళ్లి మీరు సెల్ ఫోన్లను ఎందుకు అలౌ చేస్తున్నారనే ఉద్దేశంతో అక్కడ టీచర్ల పైన గొడవ అయితే పడింది. అయితే అక్కడ టీచర్లు ఏం చెప్పారంటే ముందు మీ పాపని సెల్ ఫోన్ అయితే స్కూల్ కు తీసుకురాకుండా మీరు ఆపండి అని తిరిగి అంజలికి సమాధానం ఇవ్వడం జరిగింది ఆ స్కూల్ యాజమాన్యం. ఇలా జరుగుతున్న క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినటువంటి శివ మీద ప్రేమ మరింత పెరిగింది. ఇలా ప్రేమ పెరగడంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్న తన తల్లిని తొలగించుకోవాలని ఆమె ముందే ప్లాన్ చేసుకుంది. అయితే ఇక్కడ తన తల్లిని చంపాలని తేజశ్రీని అయితే ముందనుకుందంట. అదే విషయాన్ని శివాకి చెప్పడంతో శివ ఈ పని అయితే చేయడం జరిగింది. అయితే చివరకు వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి ఆమె తల్లిని ఒకతే ఇంట్లో ఉన్నప్పుడు ఆమెను చంపవేయడం జరిగింది. అదే టైంలో తన చెల్లి అక్కడ ఉండడంతో ఆమెకు ఏవో మాయ మాటలు చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. దాని తర్వాత తన తల్లిని కొట్టిన తర్వాత ఆమె నేలపై పడిపోవడంతో శివ చనిపోయాడనుకొని బయటికి వెళ్ళింది. అయితే తన తల్లి కొన ఊపిరితో ఉండంగా మళ్ళీ శివాని పిలిచి ఇంకా బతికే ఉందంటే శివ సుత్తితో తలపైన, ముఖం పైన, ముక్కు పైన గట్టిగా కొట్టాడంట. ఇలా కొట్టడంతో ఆమె చనిపోయింది. దీనికి సంబంధించినటువంటి అంజలి అక్క చెప్తుంది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ
పూజ చేస్తాడు వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్ది చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెలుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్. ఇక దీనికి సంబంధించి మరో షాకింగ్ విషయం ఏమిటంటే శివ యొక్క తల్లి ఉంది కదా, శివ యొక్క తల్లి ఆమెను చంపడం కరెక్టేనని చెబుతుంది. దానికి కారణం ఏమిటంటే ఆమె తన కొడుకుని తన కూతురు ప్రేమిస్తుందని తెలిసినా సరే ఆమె ముందు నుంచి గొడవ అనేది స్టార్ట్ చేయకోకుండా ఇప్పుడే స్టార్ట్ చేసిందని శివ యొక్క తల్లి అయితే చెప్తుంది. ఆమె వాదనలో ఎంతవరకు కరెక్ట్ ఉందనేది ఒకసారి చూడండి. అంటే నా తరపున అయితే చావదేగడం మంచిది అని నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే అమ్మాయి ఫస్ట్ తెలుసు సార్, మా అబ్బాయి కానీ అది ఉన్నది ఇద్దరు టెన్షన్ ఏముంది సార్, అలా టెన్షన్ ఏముంది ఉంటే ఉండొచ్చు. ఇవ్వకుండా రేపైన పోయి తీసుకొచ్చుకుంటాం, మరి చేసేది ఏముందా పెట్టేది. ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది సంబరం మ్యాటర్ అయితే మా పిల్లల్ని నాదైతే తప్పు కాదు. ఆమె ఇంటి మీదకి వచ్చిన తప్పు కాబట్టి వాళ్ళ సావలు కట్టడం కరెక్ట్, అది మా పిల్లలకి తప్పు, కానీ ఆమె సచ్చేదే కరెక్ట్. నాకైతే తెలిసిన మ్యాటర్ ఫస్ట్ నుంచి ఆమె. ఒకవేళ అంజలినే తన కూతుర్ని సరిగ్గా పెంచకపోవడం వల్ల ఆమె శివాన్ని ప్రేమించినట్లయితే మరి శివాని ఏ విధంగా తన తల్లి చూసుకుంది, ఎందుకు శివ ఇలా హత్య చేయడానికి కారణమైంది అనే విషయం ఆ తల్లి కూడా గ్రహించవలసి ఉంటుంది. శివ యొక్క తల్లి ఏమని చెప్తుంది అనేది చూడండి. అలాగే ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేయడం జరిగింది. ఆ విచారణలో భాగంగా పోలీసులు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో ఒకసారి చూడండి. ఈ అమ్మాయి ఒక 3 సంవత్సరాల క్రితం 7th క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఇక్కడితో అని చెప్పేసి హోమ్లో ఉన్నమాట కూడా వాస్తవం, అది కూడా జరిగింది. ఈ అమ్మాయి మా ఇంటరాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఈ అమ్మాయి చెప్పిన పాయింట్లు ఉన్నప్పుడు ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది, నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించింది కూడా అమ్మాయి చెప్పడం జరిగింది. జిల్లా హై స్కూల్లో కూడా సార్ ఇప్పుడు ఈ అమ్మాయి CCI చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, సో వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద నెసెసరీ ప్రికాషన్స్ అండ్ ప్రొసీజర్స్. సో యాజ్ ఆఫ్ నౌ షీ ఇస్ గుడ్ అండ్ ఎట్లా ప్రొసీజర్ ప్రకారం కేవలం బిడ్డతో మాత్రమే ఆవిడ హ్యాష్గా ఉండేదని అక్కడికి వెళ్ళడం కానీ శివ తల్లిని కూడా యాజ్ ఆఫ్ నౌ మనకి దానికి సంబంధించి ఏమి ఆధారాలు యాజ్ ఆఫ్ నౌ ఆవిడ ఇన్వాల్వ్మెంట్ సంబంధించి మనకైతే ఏమి ఆధారాలు సార్. ఇప్పుడు ఒకసారి బిఫోర్ ఒకసారి ఆ రోజు మనం యాజ్ పర్ ప్రొసీజర్ మనకి కిడ్నాప్ కంప్లైంట్ వచ్చింది. దాని తర్వాత ఆ కిడ్నాప్లో మనం ఎప్పుడైతే ట్రేస్ చేసామో యాజ్ పర్ ప్రొసీజర్ మనం ఒక ఉమెన్ ఆఫీసర్స్ తోటి వీడియోగ్రఫీలో ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, సిస్టమ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, తర్వాత ఆవిడ ఏమేమి చెప్పిందో అదంతా కూడా మనం రైట్ డౌన్ చేయడం, వీడియోగ్రఫీ చేయడం, అవన్నీ చేసాము. యాజ్ పర్ ప్రొసీజర్ చేసాము. ఆ రోజు వాళ్ళ మదర్ కూడా, ఆ అమ్మాయి కూడా ఎక్కడ ఎలాంటి వేరే ఇష్యూస్ కూడా మనకి ఏం చెప్పలేదు. ఆ మదర్ కూడా హ్యాండ్ ఓవర్ చేసింది. ఇక ఫైనల్ గా విషయానికి వచ్చినట్లయితే మనం మన పిల్లల్ని ప్రేమిస్తున్నాము, అయితే వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని అయితే మనం గ్రహించలేకపోతున్నాము. ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి పరికరాలు మానవత్వాన్ని ఖండిస్తున్నాయా లేదా మానవత్వాన్ని చంపేస్తున్నాయా అనేది అర్థం కావడం లేదు. ప్రేమ పేరుతో వచ్చే బంధాలు శాశ్వతమైనవా లేదంటే తాత్కాలికమైనవా అనే విషయాన్ని పిల్లలకు మనం ముందుగానే బోధించాలి. వాళ్ళ టీనేజ్ వయసులోనే. ఒక 16 ఏళ్ల బాలిక తన తల్లిని చంపేంత నీచమైన స్థితి ఆమెకు ఎలా వచ్చింది? ఈ రోజు తేజశ్రీ, రేపు మన పిల్లవాడు, లేదంటే మన పిల్ల, లేదంటే వాళ్ళ పిల్లలు ఇదే పని చేయవచ్చు. సో పిల్లలు పెంచే విషయంలో మీరు జాగ్రత్తగానైతే పెంచండి. వాళ్ళు ఏ విషయాన్ని ఖండించాలి, ఏ విషయాన్ని ఖండించకూడదు అనే విషయాన్ని ముందు మీరు తెలుసుకొని వాళ్ళకు చెప్పండి. మంచితనం, బాధ్యత, అనుబంధం, గౌరవం, ఈ బంధాలన్నీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకు ఎప్పుడైతే సెల్ ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి దూరం అయిపోయాయని చెప్పవచ్చు. మన పిల్లల్ని స్కూల్లో చదివించడం మాత్రమే కాదు, ఎలాగో చదివిస్తున్నాం కదా అని చాలా మంది తల్లిదండ్రులు అయితే చేతులు దులిపేసుకుంటున్నారు. చదువుతో పాటు బయట ప్రపంచం అనేది ఎలా ఉంటుందో వాళ్ళకు తెలియచేయాలి. పిల్లలకు ప్రేమ అంటే ఆకర్షణ, త్యాగమా
మన పిల్లల యొక్క భవిష్యత్తుని ప్రేమ అనేది రూపొందిస్తుందా అనే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా తెలియజేయాలి. కుటుంబం అంటే విలువలు, అనుబంధం, బాధ్యత అనే పాఠాలు వాళ్ళకు నేర్పాలి. యాక్చువల్ గా చెప్పాలంటే అంజలి చనిపోలేదు. తల్లి ప్రేమ, మానవత, స్పర్శ ఈ సమాజంలో ఉన్నటువంటి విలువలే చనిపోయాయి. పిల్లల మనసులో ప్రేమ అనేది పుట్టవచ్చు, పుట్టకపోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళని మోసం చేయకూడదనే విషయం వాళ్ళకు తెలియచేయాలి. ఎప్పుడైనా మీరు ఒక విషయం అయితే గమనించండి, బంధాన్ని చంపే వాళ్ళు బయట ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ట్యాప్ చేయండి.